హాయ్ ఫ్రెండ్స్, ఈ సమ్మర్లో మామిడికాయలు అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. మేమైతే కొట్టుకుంటున్నాం. మీరు ఎప్పుడైనా ఇలా కొట్టుకుంటే మ్యాంగో అని కామెంట్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మా అమ్మాయి చూడండి ఎలా దొల్లాడుతుందో మామిడికాయ ముట్టి కోసం. నేనైతే మామిడికాయ కట్ చేస్తున్నా. అసలు సూపర్గా పండింది. మీ సైడ్ ఎంత రేట్ ఉందో కామెంట్ అయితే చేయండి. మా అమ్మాయి అయితే కొట్టుకుంటుంది. చిన్న అమ్మాయి వీడియో తీస్తుంది. ఇంకా పెద్ద అమ్మాయి నేను తిందామని అయితే కూర్చున్నాము. తెచ్చుకుంది పాపం. వాళ్ళ నాన్న అయితే ఏదో అంటా ఉన్నాడు చిన్న అమ్మాయిని. మేమైతే కూర్చొని ముగ్గురం తింటా ఉన్నాం. ఇదైతే లాస్ట్ చిన్న అమ్మాయి అయితే వీడియో తీసింది పాపం. ఆ అమ్మాయి తీస్తుంటే మేము శుభ్రంగా తినేస్తూ ఉన్నాము. మామిడికాయ అంటే నాకు చాలా ఇష్టం. కామెంట్స్ చేయండి. చెన్నైలో అయితే 100 రూపాయల కానించి 500 వరకు అయితే ఉందండి మామిడికాయల రేటు. మీ సైడ్ ఎంత ఉందో కామెంట్ అయితే చేయండి. ఇంకా మేమిద్దరం తింటే వాళ్ళ నాన్న అరుస్తున్నాడు, తిక్కలదానా నిన్ను మోసం చేసి వాళ్ళిద్దరే తినేస్తున్నారు, నువ్వు నేను వీడియో చేస్తుంటే లేదు నీకెందుకు తినరులే అని చెప్తుంది. మేము ఎందుకు తినేస్తాం, మొత్తం చిన్న అమ్మాయికి ఉంచుతాం కదా. మేమైతే మామిడికాయలు తినే బతికేస్తాం అన్నం లేకపోయినా. మీకు మామిడికాయలు ఇష్టమా? ఈ అమ్మాయి అయితే మామిడికాయలు నేను రోజు 2 కాయలైనా తింటాను. 2 ఏంది 3 అయింది. ఇంక అన్నం కూడా తినదు, అదే పనిగా ఉంటుందండి. మా అమ్మాయికి మామిడికాయలు అంటే బాగా ఇష్టం. జ్యూస్ పట్టాలని చూస్తుంది, కాకపోతే జ్యూస్ అంతగా టేస్ట్ ఉండదు. ఇది మామిడికాయ కట్ చేసుకొని తింటేనే బాగుంటుంది. కొంతమంది అయితే చిన్నప్పుడు కాయలే తినేవాళ్ళం. మేమైతే సూపర్ ఉంది. ఆ ముట్టి కోసం చిన్నప్పుడు కొట్టుకునేవాళ్ళం మేమైతే. ఆ సైడ్లే గుజ్జు ఉంటుంది, ముట్లో ఏముంటుంది, కాకపోతే కొంచెం ఉంటుంది అంతే. దానికోసం నా కర్రీ చూడండి ఎలా కొట్టుకుంటుంది. చిన్న అమ్మాయి తర్వాత నాకు కూడా కావాలని రేపు కోసుకున్నాను అని చెప్పాను. ఇంకా పెద్ద అమ్మాయి అయితే ఏం దొల్లాడుతుందో తీసుకొని మళ్ళీ తినలేదండి, మళ్ళీ ఆడే పెట్టిపోయింది. కొంచెమే తిని ఆడ పెట్టేసి వెళ్ళిపోయింది. అది నేనే తిన్న తర్వాత మళ్ళీ కట్ చేసుకుంది ఇంకొకాయ. చాలా బాగుంది. మీరు కూడా ఇలా చేస్తారా కామెంట్ చేయండి. మీ సైడ్ ఎంత రేట్ ఉందో. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అర్చనారెడ్డి